హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు చూసిందైతే నల్లమల్ల అడవి ప్రాంతం. సో ఫ్రెండ్స్, ఇంత ప్రశాంతంగా ఉన్న అడవిలో వచ్చేసి ఒక్కసారిగా ఎవరో పెట్టిన ఒక చిన్న మంట వల్ల ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి మొత్తం అడవి అన్నమాట. సో మేమైతే ఆ మంటలు ఆర్పడానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్పుతాం అనేది చూపించడానికి ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఆ మంటలు ఆర్పడానికి అయితే పైకి ఎక్కుతున్నాం అనమాట. ఎందుకంటే ఎవరో చేసిన చిన్న పని వల్ల ఇంతమంది జంతువులు, అడవి అనేది ఏ విధంగా నాశనం అవుతుంది మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్. మీరు చేసిన చిన్న పని వల్ల ఫ్రెండ్స్, అడవిలో ఉన్న జంతువు జీవరాశి మొత్తం నశించిపోతుంది. సో దయచేసి ఎవరైనా ఎప్పుడైనా అటవీకి వెళ్ళినా సరే మంట పెట్టడం వలన ఈ విధంగా ముప్పు కలుగుతుంది. సో మంట అయితే పెట్టకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు పెట్టిన ఒక చిన్న నిప్పురవ్వ వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. ఆ మంటలను అలా వెళ్ళాలి. మాకు వాటర్ ఉండదు, ఏముండదు. ఆ ఎండ వేడికి, పైగా మంట వేడికి తట్టుకొని మేము ఎంత పోరాడుతున్నామంటే చూడండి ఫ్రెండ్స్. ఆ మిషన్లో తీసుకొని అవి లేకుంటే ఇంకా చాలా కష్టం ఫ్రెండ్స్ మాకు. చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద మంటలోకి ఎలా ఆడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంత ప్రశాంతంగా ఉన్న అడవిలో మీరు వేసే ఒక చిన్న నిప్పురవ్వ వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో చూడండి. ఆ మంటలు ఆర్పేసిన తర్వాత అయితే మేమైతే దాహం వేయడంతో కిందలో ఉన్న వాగులోకి వచ్చి అయితే వాటర్ తాగడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఆ ఎండ వేడికి తట్టుకోలేక మేమైతే ఆ వాటర్ తాగి తినడానికి అయితే కిందికి వచ్చాము. ఆల్మోస్ట్ అయితే మంటను ఆర్పే కిందికి వచ్చాము. అంటే ఏంటి మంట అన్నాడు, మంట వీడియో లేదని అంటారు. మేము మంటలు ఆర్పుతూ వీడియో తీయడం కష్టం కదా ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ అయితే కొద్దిగా అయితే మీకు చూపించాలని చెప్పేసి నేను తీశాను. నా చేతిలో ఉన్న బాటిల్ ఎందుకు తీసుకెళ్తున్నానంటే, మనం వేసిన ప్లాస్టిక్ వల్ల కూడా జంతువులు తిని వాటికి ఇబ్బంది కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బాటిల్ కూడా మేము మళ్ళీ క్యారీ చేసి డస్ట్బిన్లో అయితే వేస్తాం ఫ్రెండ్స్. మన అడవి నుంచి బయటకు వచ్చినాక ఊరిలో చెత్త కుండీలు ఉంటాయి, అక్కడ వేస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో అడవి. సో దయచేసి నేను ఒక్క విన్నపం ఏంటంటే, మీరు అడవికి వెళ్ళండి, కానీ చెట్లను నరకడం, జంతువులను హింసించడం, ఇలాంటి నిప్పు రవ్వలు కలగజేయడం ఇలాంటివి మాత్రం చేయకండి. అడవికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండండి. దానికి ఎవ్వరు ఏమనరు. మీరు చేసే ఒక చిన్న పల్లి వల్ల ఇంత పెద్ద అడవి ఎలా నాశనం అవుతుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కానీ నా వీడియోస్ ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకోసానికి ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అక్కడ ఆగి చూస్తున్నది కూడా మంటనే ఫ్రెండ్స్. అటు సైడ్ నుంచి అవుతుంది. నెక్స్ట్ అయితే అక్కడికే వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.